హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఐ థింక్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అనుకోండి. ప్లీజ్ వీడియో చూసిన తర్వాత అయితే నచ్చింది అంటే డెఫినెట్‌గా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఒక బెల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఆల్టర్‌నేట్ డేస్ మార్నింగ్ 11:00 అప్‌లోడ్ చేస్తాను. ఆహ్, ఎట్లా అంటే కుకింగ్ రెసిపీస్ కానివ్వండి, డెకరేషను, ఆర్గనైజేషను, కిడ్స్‌కి సంబంధించినవి. సో, హౌస్‌కి సంబంధించినవన్నీ కూడా నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? ఎవరైనా చూడలేదు ఇప్పటిదాకా అంటే ఒక్కసారి నా ఛానల్‌ని చూసిన తర్వాత ఓకే. యూజ్‌ఫుల్ అవుతుంది అని అనిపిస్తే డెఫినెట్‌గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఏంటి అంటే యాక్చువల్‌గా మా పిల్లలకి స్నాక్స్ చేస్తున్నాను. ఇప్పుడు టైమ్ వచ్చేసి అరౌండ్ 1:30 అవుతుంది. వాళ్ళు 3:00 వరకు వచ్చేస్తారు గదా! సో, స్నాక్స్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఓకే. మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా! ఒకసారి రెసిపీ షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. రెసిపీ ఏంటి అంటే నార్మల్‌గా మనము సూపర్ మార్కెట్స్‌కెళ్తుంటాం గదా! సూపర్ మార్కెట్‌కెళ్ళంగానే ఫస్ట్ మనకు కనిపిచ్చేదేంటి? ఫస్ట్ కిడ్స్‌ని అట్రాక్ట్ చేసేలాగా ఉండేదేంటి, ఒక పక్కన చాక్లెట్సు, బిస్కెట్సు, ఐస్ క్రీమ్స్ ఇవి. పక్కన ఒక పెద్ద ఫ్రిడ్జ్ కనిపిచ్చిద్ది కదా! ఫ్రిడ్జ్ నిండా గూడా రెడీ టు కుక్ ఫుడ్ ఉంటుంది గదా! స్మైలీసు, ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఉంటాయి గదా! ఆహ్, యాక్చువల్‌గా వాటిల్లో ఒకటనమాట స్మైలీస్. చాలా మంది పిల్లలకి ఇష్టం గదా! యాక్చువల్‌గా నాకు కూడా ఇష్టం. మా పిల్లలతో పాటు నాకు కూడా స్మైలీస్ ఇష్టం. బట్ ఏంటి అంటే అవి రెడీ టు కుక్ ఫుడ్ కదా! అవైతే అంత హెల్తీ కాదు. పిల్లలకి పెట్టడం మనకి హెల్తీ కాదు అని తెలిసి తెలిసి పిల్లలకి పెట్టాలంటే పెట్టలేము గదా! ఎప్పుడన్నా రేర్‌గా ఇంకా తప్పదు, ఛాన్స్ లేదు అనుకుంటే ఎప్పుడన్నా ఓకే గానీ, ఫ్రీక్వెంట్‌గా అట్లాంటి రెడీ టు కుక్ ఫుడ్ ఆల్రెడీ అంతా ప్రిజర్వ్ చేసి పెట్టిన ఫుడ్ తెచ్చి పెట్టడం అయితే పిల్లలకైతే అస్సలు కరెక్ట్ కాదు గదా! సో, అందుకని చెప్పేసి రోజు స్మైలీస్ చేద్దాము. చాలా రోజులవుతుంది స్మైలీస్ చెయ్యక. సో, వాళ్ళకి చాలా ఇష్టము. ఒకసారి చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. జస్ట్ ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సింపుల్‌గా చేయొచ్చండి. సింపుల్‌గా, ఈజీగా ఆహ్, అంటే ఎక్కువ పెట్టకూడదు డీప్ ఫ్రైస్ కానీ ఇట్లాంటివి. బట్ ఎవ్రీ డే మనం ఇంకా ఫ్రూట్స్ ఇట్లాంటివి మనకి నచ్చినవి హెల్తీవే ఇచ్చామంటే మేబీ కొన్ని రోజులకి వాళ్ళకవి నచ్చకపోవచ్చు. అలా గాకుండా కొంచెం మధ్యలో వీక్లీ ట్వైస్ అట్లా వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెట్టామనుకోండి, డెఫినిట్‌గా అయితే అవి తింటారు, ఇవి కూడా తింటారు గదా! నేనైతే ప్రతిరోజు ఇంక ఇప్పుడు 3:00 వస్తారు గదా! 3:00 వచ్చినప్పుడు ఈ స్నాక్స్ మాత్రం డెఫినిట్‌గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. అంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న స్నాక్స్ కాకుండా అప్పటికప్పుడు రెడీ చేసుకుంటాను 3:00 వచ్చినప్పుడు. మళ్ళీ బ్యాడ్మింటన్‌కి, క్రికెట్‌కి అలా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా తింటారు కొంచెం. అప్పుడు మాత్రము ఇంకప్పుడేం ప్రిపేర్ చెయ్యను. అప్పుడు ఇంట్లో ఏదుంటే అది ఇప్పుడు మొన్న స్నాక్స్ తెచ్చుకున్నాను గదా! ఊరు నుంచి. అట్లా స్నాక్స్ ఉన్నా, లేకపోతే ఫ్రూట్స్ అయితే మాక్సిమం ఫ్రూట్స్ ఉంటాయి ఎప్పుడు. ఐ థింక్ మీకు బ్యాగ్ కనిపిస్తూనే ఉంటాయి గదా! ఫ్రూట్స్ అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. ఫ్రూట్స్, బనానాస్ చాలా ఎక్కువ తింటాము. నేను, పిల్లలిద్దరూ గూడా. సో, ఫ్రూట్స్ తింటారు. అట్లాంటివి తింటారు. సో, అప్పటికప్పుడు ఏదన్నా రెడీగా ఉన్నవి తింటారు అప్పుడైతే. సో, 3:00 స్నాక్ మాత్రం ప్రిపేర్ చేసుకుంటాను. సో, సింపుల్‌గా నేనెలా చేసుకుంటానని జూపిస్తాను. మాక్సిమం అందరికి ప్రాసెస్ తెలిసే ఉంటది గానీ, ఒక్కసారైతే నేను జూపిస్తాను. ఇదొచ్చేసి నేను ఆల్రెడీ 3 పొటాటోస్ ఉంటాయి గదా! 3 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని, వీటిని బాగా మంచిగా కుక్కర్‌లో బాయిల్ చేసేసుకొని, అది మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని, ఇట్లా మంచిగా స్మాష్ చేసి పెట్టేసుకున్నాను ఇట్లా మెత్తగా. మీరు నేనైతే ఇట్లా చేత్తోనే అనేసుకున్నానండి. మేబీ మీరు ఇలా కావాలంటే ఇలా అయినా అనుకోవచ్చు. లేదు ఇంకా ఈవెన్‌గా రావాలి అనుకుంటే ఇట్లా తురిమేది ఉంటది గదా! మన ఇంట్లో కొబ్బరి, క్యారెట్ అట్లాంటివి తురుముకుంటాం గదా! దాంతో గనక మొత్తం తురిమామనుకోండి ఇంకా ఈవెన్‌గా వస్తుంది. మధ్యలో కొంచెం గడ్డలు గడ్డలు అట్లా లేకుండా. బట్ బాగా బాయిల్ అయిపోయిందని చెప్పేసి నేనైతే చేత్తోనే అనేసాను. ఓకేనా? దీనిలో ఏమేసుకుంటాను అంటే మీకు కనిపిస్తుందా?
ఐ థింక్ కనిపిస్తుందనే అనుకుంటున్నాను. ఓకేనా? దీనిలో ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ మీ టేస్ట్‌కి తగ్గట్టుగా. నేను మరీ ఎక్కువేం చేయట్లేదండి. సో, ఎన్నున్నా తినేస్తారు. సో, అందుకే మరీ ఎక్కువ ఏం చేయట్లేదు. జస్ట్ వాళ్ళ వరకే. యాక్చువల్‌గా సాల్ట్ నిండా పోసాననమాట. అందుకని జెప్పేసి ఈ స్పూన్ ఉంటది కదా! ఈ స్పూన్ గట్టిగా సాల్ట్‌లో పెట్టేసరికి అది వంగిపోయింది. ప్లాస్టిక్ స్పూన్స్ కదా! వంగిపోయాయి. బట్ ఇట్లాంటి చిన్న స్పూన్సే పడుతున్నాయి దీనిలో. రిమైనింగ్ పట్టటం లేదు గాబట్టి, సో, ప్రెజెంట్ అయితే ఇంకా అలానే వదిలేసాను. సాల్ట్ బాగా మొన్న ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ పోసేసుకున్నా. ప్లస్ దీనిలో కారం. కారం అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. కావాలంటే దీనిలో మీరు మిరియాల పౌడర్ అట్లాంటివి గూడా యేసుకోవచ్చు. బట్ నేనైతే జస్ట్ కారం ఒక్కటే యేస్తున్నా. కారం గూడా మరీ ఎక్కువేమి ఎయట్లేదండి. ఇవి కొంచెం అట్లా కారం లేకుండా నార్మల్‌గానే ఉంటే బావుంటాయి గాబట్టి, దీనిలో నేను కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే బ్రెడ్ ఉంటుంది గదా! బ్రెడ్ పౌడర్ ఉంటుంది గదా! మనం ఆ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ వచ్చేసి బైండింగ్ కోసమే అండి. చూసుకొని వేసుకోండి. నేనైతే ప్రెజెంట్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. జస్ట్ బైండింగ్ పర్పస్ కోసమే గదా! మనం యూజ్ చేసేది. పొటాటోస్‌తో ఏం చేసినా ఇష్టంగానే తింటారు గదా! పిల్లలందరికీ మాక్సిమం ఇష్టమే గదా! ఇవన్నీ కూడా వాటర్ లేకుండా, వాటర్ వేయకుండా అయితే మొత్తం గూడా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోండి. ఆ! అదే పొటాటోస్‌తో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినా నచ్చుతది పిల్లలకి. మంచిగా కర్రీ చేసి పెట్టామంటే అసలు వదిలిపెట్టకుండా తింటారు గదా! చాలా మంది పిల్లలకి. మా పిల్లలు అలానే తింటారు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా డైలీ పొటాటో కర్రీ చేసినా గూడా అది తింటది. సో, అంత కరెక్ట్ కాదు గానీ రోజు పెట్టడము. రోజు ఎట్లా అంటే అది ఎక్కువ కార్బోహైడ్రేట్ కదా! అంత ఎక్కువ పెట్టకపోయినా కొంచెం ఇట్లాగా ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా స్నాక్స్ చేసి ఇచ్చామనుకోండి, కొంచెం నచ్చుతది వాళ్ళకి. నేనైతే కొంచెం స్వీట్ కార్న్ చేస్తాను. వీక్లీ వన్స్ అయితే డెఫినెట్‌గా స్వీట్ కార్న్ ఉంటుంది. బ్రెడ్ ఉంటుంది గదా! బ్రౌన్ బ్రెడ్. ఎక్కువ బ్రౌన్ బ్రెడ్డే తీసుకుంటాము. బ్రౌన్ బ్రెడ్‌తో చిన్నగా కొంచెం ఒక ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెం తాలింపు వేసి సమన్వి అలా తింటది. సాయి అయితేనేమో టోస్ట్ చేసుకొని తింటాడు. సో, కంపల్సరీ ఒకరోజు బ్రెడ్ ఉంటుంది. ఒకరోజేమో బేల్ పూరి ఉంటుంది. ముంత మసాలా ఉంటుంది గదా! సో, ఒకరోజు అదుంటుంది. ఇంకా ఒకరోజైతే ఎక్కువ ఆమ్లెట్ కూడా ఇష్టం. బ్రెడ్ ఆమ్లెట్ అట్లాంటివి నచ్చవు గానీ, ఆమ్లెట్ అయితే తింటారు. ఒకరోజు ఆమ్లెట్, ఒకరోజు స్వీట్ పొటాటోస్ దొరికితే స్వీట్ పొటాటోస్. ఒకరోజు కొంచెం ఎప్పుడన్నా రేర్‌గా అయితే ఆఫ్టర్‌నూన్ గూడా పోహా జేస్తాను. పోహా చేసినా తింటారు. లేదు అంటే చిన్న చిన్నవి ఇంకా ఇడ్లీ పిండి అవి ఉందనుకోండి, దానిలో కొంచెం రాగి పిండి, జొన్న పిండి ఇట్లాంటి పిండ్లన్నీ వేసేసి కొంచెం చిన్నగా చిన్న బోండాల్లాగా వేసినా తింటారు. సో, కొంచెం అట్లా ఎక్కువ పాస్తాలు ఇవేమో పిజ్జా, బర్గర్‌లయితే అడగరు కానీ అవైతే తినం మేము మాక్సిమం మా ఇంట్లో. పాస్తా అడుగుతారు. ఎప్పుడన్నా ఇంకా 15 డేస్‌కి, 20 డేస్‌కి అది కూడా తక్కువేలెండి. మంత్లీ వన్స్ అయితే ఒకసారి పాస్తా చేస్తాను. అండ్ మంత్లీ వన్స్ ఇది ఉంటుంది గదా! పావు బాజీ. పావు బాజీ చేస్తాను ఇంకంతే. మాక్సిమం ఈ స్నాక్స్ చేస్తాను. తర్వాత ఈవినింగ్ 6:00 వచ్చినప్పుడైతే ఫ్రూట్స్ తింటారు. సో, ఇట్లా మంచిగా గట్టిగా కలిపేసుకోండి. ఒక్కసారి మీకు కావాలి అంటే మనం టేస్ట్ చూసుకుందాము. హ్మ్. సరిపోయింది ఉప్పయితే. కారం చాలు. వీళ్ళు ఎలాగో దీనిలో సాసే వేసుకొని తింటారు గాబట్టి ఎక్కువ శాతం పిల్లలు. సో, ఇప్పుడు మనం వీటిని స్మైలీస్ లాగా చేసుకుందాము. చూడండి ఇట్లా మంచిగా చపాతీ గనక మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటున్నాం గదా! ఇప్పుడు దీన్ని మనము చపాతీ ఎలా ఒత్తుకుంటామో మరీ అట్లా పల్చగా గాకుండా కొంచెం థిక్‌గా చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకుందాము. దాని తర్వాత స్మైలీస్ కట్ చేసుకుందాము. ఓకేనా? ఇలా అయితే కొంచెం పిండి వేసేసుకోండి.
సో అంటుకోకుండా మ్యాక్సిమం చేత్తోనే వచ్చేస్తుంది. మరీ పల్చగా అట్లా కాకుండా కొంచెం అయితే థిక్‌గానే ఒత్తుకోండి. మరీ పల్చగా అంటే బాగుండవు కదా. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియో. కొంచెం ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని, మన దగ్గర కనుక రౌండ్ కట్టర్ ఏదన్నా ఉంటే మనం అది యూజ్ చేసుకోవచ్చు. అది లేదనుకోండి, ఇంట్లో ఏదో ఒకటి రౌండ్ షేప్ ఉంటాయి కదా, మూతలు కానీ ఏదో ఒకటి. నేను ఈ గ్లాస్తో కట్ చేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందిలే, బయట కొనే స్మైలీస్ లాగా అనేసి. ఓకేనా, 4 వచ్చాయి దీనికి. సో మనం ఈ 4 సపరేట్ చేసేసుకుందాం. సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసేద్దాము అన్నీ కూడా. ఓకేనా. సో ఇక్కడైతే ఇవన్నీ స్మైలీస్ అయితే రెడీ అయిపోయినాయి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్మైలీస్కి ఏంటి ఐస్ పెట్టుకుందాము. స్మైలీస్ అంటే ఐస్ ఉంటాయి కదా, దానికోసం నేనైతే స్ట్రా యూజ్ చేస్తున్నాను. అన్నిటికీ ఫస్ట్ ఐస్ లాగా పెట్టుకోండి. ఇంకో పక్కనైతే ఆయిల్ వేడవుతుంది. మీరేమేం చేస్తారు మీ పిల్లలకి స్నాక్స్? ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఐడియాస్, ఇంకేమేమి చేయొచ్చు కొంచెం హెల్దీగా అనేసి. సో నేను కూడా అవి కూడా మా పిల్లలకి చేయడానికి ట్రై చేస్తాను. ఆఫ్టర్నూన్ 3:00 వచ్చినప్పుడు ఏమేమి స్నాక్స్ చేస్తారు అన్నది. వీడియో నచ్చింది అంటే డెఫినెట్గా అయితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి అబ్బా. చూస్తున్నారు బట్ కామ్గా లైక్ చేస్తారు, చాలామంది కమెంట్ చేయరు. మీకు నచ్చుతుందా లేదా నాకు తెలియాలి అంటే మీకు కమెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది కదా, నాకు వీళ్ళకి నచ్చుతుంది లేదు అనేసి. ఓకేనా. సో దాని తర్వాత స్మైల్ కోసం ఇట్లా మా లిప్ కోసం నేను ఇది స్పూన్ యూజ్ చేస్తున్నాను. కొంచెం స్మైలీ అంటే నవ్వాలి కదా, ఆ నవ్వు కోసం అన్నమాట. సో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలా కొంచెం స్మైల్ కోసం, సో ఇలా అన్నిటికీ కొంచెం స్మైల్ ఇస్తున్నట్టు పెట్టుకోండి. కొంచెం ఇలా చేసి పెడుతూ ఉన్నామనుకోండి, వాళ్ళకి అవి మిస్ అవుతున్నట్లు ఉండదు. మనకు కూడా కొంచెం బయట అన్నీ ఏదో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేసి ఉన్న స్టోర్ చేసిన ఫుడ్ కాకుండా కొంచెం మన పిల్లలకు కూడా మనం చేయగలిగినంత వరకు మనం హెల్దీ ఫుడ్ ఇస్తేనే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు పెరుగుతున్న లైఫ్ స్టైల్కి డెఫినెట్గా కూడా కొంచెం మనం చేయగలిగినంత వరకు కొంచెం టైం తీసుకొని చేసి పెడితేనే బెస్ట్ అని చెప్పేసి నా ఫీలింగు. సో చూడండి, ఇట్లా అన్నిటికీ స్మైలీలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇంకా ఇక్కడైతే ఆయిల్ మొత్తం బాగా వేడైందండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన స్మైలీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి వేస్తూ ఉండండి. సో ఆయిల్తో పని కదా, కొంచెం కేర్ఫుల్గా అయితే వేయండి. ఫ్లేమ్ వచ్చేసి కొంచెం మిడిల్లోనే ఉంచుకోండి. మరి హై ఫ్లేమ్ పెట్టుకున్నారనుకోండి పైన అంతా కూడా తొందరగా వేగిపోతుంది, బట్ లోపల అలానే ఉంటుంది. సో అందుకే కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో అట్లా పెట్టుకున్నారంటే లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుతాయి. నేను కూడా యాక్చువల్గా చూశానండి, టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం బయట కొనుక్కుంటాం కదా, సో అంతకన్నా కూడా బాగుంది. కొంచెం కారం కూడా వేసుకున్నాం కాబట్టి. యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే యాక్చువల్గా మాట్లాడుతూనే వీడియో చేస్తున్నాను కదా. సో సడన్గా అది మైక్ ఛార్జింగ్ అయిపోయినట్లుంది. సో ఇక్కడ నుంచి అయితే వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో నేను అందుకే సపరేట్గా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఉన్నవన్నీ కూడా ఇలా మొత్తం కూడా వేయించేసుకుంటే
మన వేడి వేడి స్మైలీస్ అయితే రెడీ అయిపోయాయండి. సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే మంచి ఇష్టంగా తిన్నారు. సో మనం కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉన్నామనుకోండి, సో బయట ఫుడ్కి చూడకుండా కూడా ఎక్కువ మనం చేసే ఫుడ్నే ఇష్టపడతారు. ఓకేనా. సో కొంచెం కచప్తో పిల్లలకి కొంచెం టమాటా కచప్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం కచప్తో సర్వ్ చేసామంటే వాళ్ళు హ్యాపీగా స్కూల్ నుంచి వచ్చాక ఎంజాయ్ చేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో చెప్పాను కదండి, అది నేను మైక్ రికార్డ్ అవుతుందేమో అనుకొని మాట్లాడుతున్నాను, బట్ తర్వాత చూసుకుంటే రికార్డ్ అవ్వలేదు. ఓకేనా. సో ప్లీజ్ దయచేసి వీడియో చూశారు, నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. చేసుకోలేదు ఇంకా అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయండి. డెఫినెట్గా అది నాకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.